దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనము. అంతటా రాజు, యోవాబు నీకు బోధించెనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను, నా ఏలిన వాడవైన రాజా, నీ ప్రాణము తోడు, చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజువు నగు నీ వంటి వాడొకడునూ లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము దైవిక జ్ఞానము కలిగి సమస్తమును జరిగించే కృప, ఏ మాటలు వినినను మాటలు వెనక ఉన్న అంతరార్థమును ఆత్మ జ్ఞానముతో అర్థము చేసుకునే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే యోవాబు ఒక తెకోవ నుండి ఒక స్త్రీని పిలిపించి రాజు మనసు అబ్షాలోముపై ఉన్నదని, ఏ విధము చేతనైనను అబ్షాలోమును తిరిగి రాజునొద్దకు తీసుకుని రావాలనని, రాజుతో సమాధానపరచవలనని అతడు ఎంతో యుక్తిగా ఆలోచించి తెకోవ అనే ప్రాంతం నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఆమెతో ఒక కథ చెప్పించాడు. ఆ కథ ఏమిటంటే, ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు 2 కుమారులు ఉన్నారు. వారిరువురు పొలములో ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. అయితే వారిని విడిపించేవాడు ఎవడునూ లేకపోగా అందులో ఒకడు రెండవ వానిని కొట్టి చంపేశాడు. అయితే ఇప్పుడు వారి బంధువులు వచ్చారు. ఆ బంధువులు వచ్చి, తన సహోదరిని చంపిన వానిని మాకు అప్పగించుము, తన సహోదరిని ప్రాణము తీసినందుకు మేము వానిని చంపి హక్కుదారుని నాశనము చేతుము అంటున్నారు. ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా వారు చేయదలిచి ఉన్నారు. కాబట్టి మిగిలిన నా కుమారుడిని నా బంధువుల చేతుల నుండి విడిపించు, రక్షించు, కాపాడు అని దావీదునకు మొరపెట్టింది. దావీదు, సరే, ఆ విషయం నేను చూసుకుంటాను, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను రాలదు, నేను నీకు తోడయ్యున్నాను. ఒకవేళ ఎవరైనా నీ యొద్దకు వచ్చి మాట్లాడినట్లయితే వారికి నా గురించి చెప్పు, నేను మాట ఇచ్చున్నానని చెప్పు, నా యొద్దకు పంపించు అని చెబుతూ ఉన్నాడు. అయితే ఆ స్త్రీ అంతటితో రాజైన దావీదు సన్నిధి నుండి వెళ్ళిపోక, ఆమె, మరి ఈ విషయములన్నీ తెలిసిన నీవు ఎందుకు అబ్షాలోమును తిరిగి రప్పించటం లేదు అని మర్మముగా మాట్లాడింది. అయితే ఆ మర్మముగా మాట్లాడిన మాటలను మనం చదివిన వాక్య ప్రకారము దావీదు రాజు గ్రహించి, యోవాబు నీకు బోధించెనా అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాజు అయిన దావీదు కేవలం మాటలను వినలేదు, ఆ మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని గమనించాడు. మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమై ఈ లోకంలో ఎదురయ్యే పరిస్థితుల వెనుక ఉన్న హస్తాన్ని గుర్తించాలి, మాటలు వెనుక ఉన్న మర్మాన్ని గుర్తించాలి, మాటలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని గమనించగలగాలి. ఏదెను వనములో అది గమనించలేకపోయి ఆదాము హవ్వలు ఏదెను వనమును, దేవుని సన్నిధిని, ఆయన సహవాసాన్ని కోల్పోయారు. ఎంత గొప్ప సంతోషము వారు కోల్పోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అపవాది ఎప్పుడు కొమ్ములు వేసుకుని రాడు, నల్లగా ఉండడు, భయంకరంగా ఉండడు. కాబట్టి మనము అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారమై జీవించాలి అంటే నిత్యము ఆత్మ జ్ఞానము చేత నింపబడి ఉండాలి. చూడండి, అందుకనే దానియేలు ఏమంటూ ఉన్నాడు, ఎప్పుడైతే ఆ రాజు కలగన్నాడో ఆ కలను మర్చిపోయాడో, కలను కలభావమును చెప్పలేని వారిని నశింపచేస్తారని, వారి ఇళ్ళు కుటుంబములు ఎప్పటికీ పెంట కుప్పలుగా ఉంటాయని, చెప్పలేని వారిని తుత్తునీయులుగా నశింపజేస్తారని రాజు యొక్క ఆజ్ఞ.
అయితే దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచగల దేవుడని దేవునిని స్తుతించాడు. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియనని ప్రభువును మహిమపరిచాడు. అయితే రాజు ఎదుట నిలవబడి ఏమని చెప్తున్నాడో చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చూస్తే, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. ఎంత గొప్ప మాట! ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనం మోసపోకుండా ఉండాలి అంటే మన ఎదుట మనుషులు మాట్లాడిన మాటల వెనక ఉన్న ఆంతర్యమును మనం అర్థం చేసుకోగలగాలి. చాలామంది అలా అర్థం చేసుకోలేక ఎన్నెన్నో విషయాల్లో మోసపోతూ ఉన్నారు. ఎన్నెన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఎన్నో రకాల తప్పుడైన పెట్టుబడులు పెట్టుచూ ఉన్నారు. మాటలు, వారి వ్యవహారము, వారి వస్త్రధారణ ఎంతో బాగున్నాయని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను వారింటికి పంపిస్తూ ఉన్నారు. వారింటి నుండి పిల్లలను తెచ్చుకుంటూ ఉన్నారు. వివాహముతో బాంధవ్యములు కలుపుకుంటూ ఉన్నారు. కొన్ని దినముల తర్వాత అసలు రంగు బయటపడ్డాక ఎంతో వేదన పడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఇలాగూ మోసపోకుండా ఉండాలి అంటే మర్మములను బయలుపరచు దేవునితో మన సహవాసం ఉండాలి. ఆయనపై ఆధారపడాలి. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరిచే దేవుడు. ఒకవేళ ఏదెను వనములో ఆదాము అవ్వలే దానియేలు వలె దేవునిపై ఆధారపడినట్లయితే వారు మోసపోయేవారు కాదు కదా. ఏదెను వనమును కోల్పోయేవారు కాదు కదా. వారి కుటుంబంలో శాంతి, సంతోషము, సమాధానము వర్ధిల్లేది కదా. మరి ఇదంతా జరగటానికి కారణం అపవాది యొక్క మాటల వెనక ఉన్న మర్మములను వారు అర్థం చేసుకోలేకపోయారు. వాటిని పట్టుకుని దేవుని యొద్దకు రాలేకపోయారు. వారు దేవునిని పక్కన పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? మాటలతో మోసపోతూ ఉన్నావా? యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఇక్కడ తెకోవ స్త్రీ ఏ విధంగా మాటలతో దావీదును ఏవేవో కథలు చెప్పిందో, అలాగే గిబియోనీయులు మారువేషము వేసుకుని ఏదో ఒక కల్పిత కథను పట్టుకుని ఎండిపోయిన రొట్టె ముక్కలను, అరిగిపోయి చిరిగిపోయి పగిలిపోయి ఉన్న చెప్పులను వారు ధరించుకుని యెహోషువ యొద్దకు వచ్చి మోసము చేసి యెహోషువతో నిబంధన చేసుకున్నారు. యెహోషువ చేసిన పొరపాటు ఏమిటంటే దేవుని యొద్దకు వెళ్ళి దాని గురించి విచారణ చేయలేదు. ఇక్కడైతే దావీదు ఎంతో తెలివిగా ఆ మాటల వెనక ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోగలిగాడు. కానీ ఆ మాటల వెనక మర్మమేమై ఉన్నది, ఆమెను పంపించిన వారెవరూ ఎంతో ఖచ్చితంగా గుర్తించగలిగాడు. కానీ యెహోషువ మాత్రం వారి మాటల వెనక, వారి యొక్క వేషము వెనక ఉన్న ఆలోచనను, మర్మమును గ్రహించలేకపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అదేవిధంగా యాకోబు రిబ్కాల కుటుంబంలో రిబ్కా ఏ విధంగా తన కుమారుడైన యాకోబు చేత తన భర్త అయిన యాకోబును, ఇస్సాకును ఏ విధంగా మోసం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దానిని ఇస్సాకు గ్రహించలేకపోయాడు. తన కుమారుడు తనను మోసం చేయటంలో తన భార్య హస్తముందన్న విషయాన్ని ఇస్సాకు గ్రహించలేకపోయాడు. ఆమె మాటల వలననే ఇస్సాకు తనను మోసం చేయటానికి వచ్చాడని ఇస్సాకు గ్రహించలేకపోయాడు. అంటున్నాడు, స్వరము యాకోబుది కానీ చేతులు ఏశావువి. ఎంత విచారం! అంతటితో ప్రారంభమైన వారి వైరము తరతరములకు ఎంత భయంకరంగా పాతుకుపోయిందో. ఒకవేళ ఆనాడే ఇస్సాకు గనక దేవుని మీద ఆధారపడి మోసమును గుర్తించగలిగి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకనే మనం దేవునిని అడగాలి. ఏమని? ప్రభువా, నా ఎదుట మనుషులు మాట్లాడే మాటలు వెనక వారి మనసులో ఉన్న మర్మము, వారి మనసులో ఉన్న ఉద్దేశము, వారి ఆలోచన గ్రహించి
దానికి తగినట్లుగా యుక్తమైన నిర్ణయము తీసుకునే కృప నాకు దయచేయండి అని ప్రార్థించాలి. ఎందుకంటే ఈ దినాలలో అయితే మరీను మనుషుల మాటలు ఒకలా, మాటలు వెనక ఉద్దేశములు మరొకలా ఉంటున్నాయి. మనం మోసపోవటానికి ఎన్నెన్నో అవకాశాలున్నాయి. ప్రతి దినము ఎన్నో వేల మాటలు మనం వింటూ ఉండగా దానిపైన ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామేమో. అయితే ఏ నిర్ణయమైనా ప్రభువు మీద ఆధారపడి ప్రభువు పాదముల యొద్దకు వచ్చి దానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే సంబంధ బాంధవ్యాలు నిలబడతాయి, కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, ఆర్థిక పరిస్థితులు వర్ధిల్లుతాయి, కుటుంబాల్లో క్షేమము, సంతోషము, సమాధానము ఉంటుంది. అలా కాకుండా మనుషుల పైరూపమును చూసి, వారి వేషమును చూసి, వారి మాట తీరును చూసి మనం మోసపోయినట్లయితే, ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశ్యము మనం అర్థం చేసుకోనట్లయితే ఎంతో మోసపోతాము. నాకు తెలిసిన ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన చాలా గొప్ప ఉద్యోగము చేసి ఈ దేశంలోనూ విదేశాలలోనూ ఎంతో ఘనమైన ఉద్యోగము చేసి రిటైర్ అయ్యారు. అయితే ఆయన చెబుతూ ఉన్నారు, ఆయనను ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకుని వారికి తెలిసిన వారే రెండవ వ్యక్తితో కలిసి ఎంతో గొప్ప మొత్తము సొమ్ము మోసం చేశారు. దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతూ ఉన్నా ఆ సొమ్ము తిరిగి ఇవ్వటం లేదు. ఎంతగా మోసగించారు అంటే ఆయన దగ్గర లెక్క పత్రం లేదు. ఏమాత్రము ఒక డాక్యుమెంట్ లేకుండా విస్తారమైన సొమ్ము, కష్టార్జితము, రెక్కల కష్టమును వారికి ఇచ్చారు. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క పైసా తిరిగి రాలేదు. ఎంత విచారం. కాబట్టి మనుషుల మాటల వెనక ఉద్దేశాన్ని మనం గ్రహించనట్లయితే, గుర్తించనట్లయితే, గమనించనట్లయితే మనం చాలా చాలా నష్టపోతాం. ఆ విధమైన నష్టము మన జీవితాలలో ఉండకూడదు అంటే మనం తీసుకునే నిర్ణయం ఎదుటివారు మాట్లాడే మాటలను బట్టి, వారి వేషభాషలను బట్టి, వారి వస్త్రధారణను బట్టి, వారి మెయింటెనెన్స్ బట్టి, వారు వాడే కారును బట్టి, వారు వాడే మొబైల్ ఫోనును బట్టి కాదు గాని దేవుని మీద ఆధారపడి దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టి మర్మములను బయలుపరచు దేవుడిచ్చు ఆలోచన చొప్పున సమస్తమును జరిగించి వర్ధిల్లే కృప, అటువంటి గొప్ప మోసముల నుండి, ప్రమాదముల నుండి తప్పింపబడే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. దావీదు తెకోవ స్త్రీ యొక్క మాటల వెనుక ఉన్న మర్మమును, ఆమె ఉద్దేశమును, ఆమెను పంపించిన వ్యక్తిని గురించి ఎంతో సుస్పష్టంగా మాట్లాడగలిగాడు. అవును ప్రభువా, చాలాసార్లు మా జీవితాల్లో కూడా మనుషులు మాట్లాడే మాటలను బట్టి వారి మనసులో ఉన్న ఉద్దేశమును అర్థం చేసుకోక ప్రభు ఎన్నోసార్లు మేము మోసపోతూ ఉన్నాం. అయితే ప్రతి విషయంలో నీ పాదముల యొద్దకు తీసుకుని రావాలని ప్రభువా, మర్మములను బయలుపరచు దేవుడు నీవు పరలోకమందున్నావు గనక నీ పాదముల యొద్దకు వాటిని తీసుకుని వచ్చి నీ ఆలోచన చొప్పున సమస్తమును జరిగించే కృప, సంబంధ బాంధవ్యాలలో, కుటుంబాలలో, సంఘాలలో, ఉద్యోగాలలో, కెరియర్లో, వ్యాపారంలో, ఆర్థిక విషయాల్లో, సమస్త విషయాల్లో వర్ధిల్లే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరు